సెంట్రల్కి వెళ్ళింది ఎమ్మటనే అది సెంట్రల్ కమిషన్ వెళ్ళింది అది వచ్చేదే వీళ్ళు ఆర్డినెన్స్ అక్కడ అర్థం చెప్పచ్చు కదా. వన్ మ్యాన్ కమిషన్ అనేది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదే, సెంట్రల్కి సంబంధమే లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధం లేదు. ఇది కేవలం రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే పరిశీలించి వన్ మ్యాన్ కమిషన్ మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప వన్ మ్యాన్ కమిషన్ మీద నిర్ణయం తీసుకోవడానికి నేను తప్పుపట్టను. కానీ వన్ మ్యాన్ కమిషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రామాణికమైనటువంటి డీటెయిల్స్కి శాస్త్రీయత లేదు. వన్ మ్యాన్ కమిషన్ ఎక్కడ తిరగల, ఒకచోట కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నారండి, వినతి ఇవ్వండి అన్నాడండి. ఒక 40 వినతులు తీసుకున్నారండి. ఈ వినతులు మొత్తం తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేశారండి. అసలు వన్ మ్యాన్ కమిషన్ ఏం చేయాలి? వన్ మ్యాన్ కమిషన్ చేయడానికి ఏంది? గ్రామాల్లో పర్యటించాలి, లోపలికి వెళ్ళాలి, ఈ మాలలు ఎలా బతుకుతున్నారు, మాదిగలు ఎలా బతుకుతున్నారు, రెల్లీలు ఎలా బతుకుతున్నారు చూడాలి. అసలు వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లోని శాస్త్రీయత లేదు. వన్ మ్యాన్ కమిషన్లో ఇప్పుడు ఇంకోటి కూడా, వన్ మ్యాన్ కమిషన్లో మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లు ఎంతమంది ఉన్నారు, 59 ఉపకులాలు ఎంతమంది ఉన్నారని ఒక క్యాలిక్యులేషన్ చేశారు. అసలు ఈ క్యాలిక్యులేషన్కి బేస్లెస్ క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ ర్యాండమ్గా పికప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో అని ఒక డేటా తయారు చేసి ఆ డేటాలో నుంచి తీసుకుని పాపులేషన్ తీసుకొచ్చినారు, విచ్ ఈజ్ ఇల్లీగల్, విచ్ ఈజ్ ఇంప్రాపర్ అండ్ విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్ ఫోర్స్. సో వన్ మ్యాన్ కమిషన్ అనేది పూర్తిగా టేబుల్ మీద కూర్చొని తయారు చేసిన రిపోర్టు తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి శాస్త్రీయత లేదు, క్యాలిక్యులేషన్ లేదు. కేవలం వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటి, చంద్రబాబు నాయుడు మైండ్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ మొత్తాన్ని వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ రూపంలో ఇచ్చేసింది. ఆ రిపోర్ట్ రూపంలో రిజర్వేషన్లు వర్గీకరించేశారు. ఖచ్చితంగా ఇదంతా న్యాయస్థానంలో రేపొద్దున మేము ఫైట్ చేస్తాం. ఫైటింగ్ ఎక్కడ ఆగదు. ఖచ్చితంగా మా ఫైటింగ్కి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని అయితే కోరుకుంటున్నాం. ఈ భూ సమీకరణ ఇదంతా ఇప్పుడు 35,000 34,000 ఎకరాలు సేకరించారండి. ఈ సేకరించినటువంటి ఈ భూమి అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏ ఒక్కరి చేతిలో లేదు, గవర్నమెంట్ కింద ఉంది. ఇప్పుడు ఈ 40,000 ఎకరాలు భూ సేకరణ చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇన్స్టాంట్గా రియల్ ఎస్టేట్ భూమి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేయడానికి ఈ 40,000 ఎకరాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఒక 10 ఎకరాల రైతు నాకు ఇవ్వండి, మీకు 10 ఎకరాల రైతు ఇచ్చినందుకు గవర్నమెంట్ ఇచ్చే కాంపన్సేషన్లో నా షేర్ ఎంత? ఇప్పుడు లోకల్ పొలిటీషియన్స్ అందరూ వెళ్ళిపోతారనమాట, నీకు 10 ఎకరాలు ఇస్తావా, 5 ఎకరాలు ఇస్తావా, 20 ఎకరాలు ఇస్తావా అని. ఇప్పుడు ఇంకోటి కూడా, ప్రభుత్వ భూములన్నీ ఏం చేస్తారు అంటే, ప్రభుత్వ భూమికి ఇప్పుడు మీరు పొజిషన్లో ఉన్నట్టు ఒక పొజిషన్ సర్టిఫికేట్ సృష్టించేసుకొని తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులందరూ కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా 70%, 20%, 10% ఈ 3% షేర్లు తీసుకొని ప్రభుత్వ భూముల్లో ఎవరో ఒకరు పేరు పెట్టేసేసి ఒక 10 కోట్ల 20 కోట్ల కాంపన్సేషన్ తీసుకొని దాంట్లో షేర్ చేసుకోవటానికి. అంటే రాజధాని ప్రాంతంలో అమరావతిలో గత 5 సంవత్సరాలు ఫైట్ చేసినటువంటి నాయకులకి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఈ భూముల వ్యవహారంలో స్కామ్ చేయడానికి తీసుకుంటున్నటువంటి మూవ్. ఇట్స్ ఎ స్ట్రాటజికల్ మూవ్. పొలిటికల్గా డబ్బులు వాళ్ళకి ఎలా సమకూర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్పతనం అదే. డబ్బులు ఎప్పుడూ కూడా ఊరికే రావన్నట్టు డబ్బులు రావడానికి ఆయనకు ఒక పథకం పెడతాడు. రాజధానిలో రేపు 40,000 ఎకరాలు, నువ్వు ఒక 200 ఎకరాలు, నువ్వు ఒక 300 ఎకరాలు, నువ్వు ఒక 500 ఎకరాలు, నాయకులందరికీ కూడా కొంత టార్గెట్ ఇచ్చేస్తాడు. నువ్వు సెలెక్ట్ చేసుకోవా, ఎక్కడో గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించేస్తాను. ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ భూమి మీ ఆధీనంలో ఉన్నట్టుగా ఒక డాక్యుమెంట్ వచ్చేస్తుంది. 5 నిమిషాల పని. 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు తీసుకుంటారు. తీసుకొని నీకు ఎంత ఇప్పిస్తావు, నీకు ఎంత ఇప్పిస్తావు, నీకు అమౌంట్ ఎంత ఇప్పిస్తావు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి షేర్ తీసుకుంటారు. ఇది రేపొద్దున రాజధాని అసలు నీకు తీసుకున్న 35,000 ఎకరాలకి దిక్కులేదు. తీసుకున్న 35,000 ఎకరాలు బీడుగా ఉన్నాయి. తీసుకున్న 35,000 ఎకరాల్లో ఈ రోజు వరకు చెట్లు కొట్టలేదు. 35,000 ఎకరాలు ఏం కడతారో తెలియదు, రోడ్లకు ఎంత అవుతాయో తెలియదు, పార్కులకు ఎంత అవుతాయో తెలియదు, ఏమీ తెలియకుండా మళ్ళీ 40,000 ఎకరాలు ఏం చేసుకుంటారండి? దేనికోసం తీసుకుంటారు అంటే రాజధాని ప్రాంతంలో డబ్బు సంపాదించుకోవటానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం పేరే